మన దేశంలో పండ్ల తోటల సాగులో మామిడి, అరటి తర్వాత సిట్రస్ మూడవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. చీనీ, నిమ్మ తోటల విస్తీర్ణంలో అలాగే ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాలు దేశంలో అగ్రస్థానంలో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో అధికంగా హైదరాబాద్, కడప, కర్నూలు, చిత్తూరు ప్రాంతాల్లో ఎక్కువగా వీటిని సాగు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిమ్మ సాగు ఏ విధంగా చేపట్టాలి, సాగుకు ఎలాంటి వాతావరణం అనువైనది, ఏ నేలల్లో పంట సాగు చేపట్టాలి, సాగులో తీసుకోవాల్సిన మెళకువలు ఏంటో తెలుసుకుందాం ఇవాల్టి నేల తల్లి కార్యక్రమంలో. భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన పంటల్లో నిమ్మ సాగు కూడా ఒకటి. దీని పుట్టు పూర్వోత్తరాల గురించి ఎటువంటి ఆధారాలు లేకపోయినా భారతదేశంలోని అస్సాం మరియు చైనాలోని బర్మాలో దీని ఆనవాళ్లు ఉన్నట్టు కొంతమంది పరిశోధకులు కనుక్కున్నారు. ఉప ఉష్ణ మండలాల్లో ఎక్కువగా పెరిగే ఈ పంట వంటశాల వినియోగాలతోనే కాకుండా ఇతర వినియోగాలతో కూడా తన ఉనికిని గణనీయంగా చాటుకుంటోంది. ఎక్కువగా ఉప ఉష్ణ మండలాలను ఇష్టపడే ఈ పంట 25 నుంచి 30 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఎక్కువ దిగుబడిని ఇస్తోంది. నిమ్మ పంటకు 75 నుంచి 200 సెంటీమీటర్ల మధ్య తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలు సరిపోతాయి. ఇక అధిక తేమ ఉండే ప్రాంతాలు ఈ పంట దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉండగా రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు నేల అస్సలు సరిపోదంటారు నిపుణులు. ఇసుకతో కూడిన నేల మరియు ఒండ్రు మట్టి నేల అధిక దిగుబడిని ఇస్తాయి. అంతేకాకుండా pH విలువ 5 నుంచి 7.5 మధ్య ఉండే నేల రకాలు లాభదాయకమైన పంటను ఇస్తాయి. నేలలోని సాంద్రతను వెలికి తీయటానికి ముందుగా నేలను బాగా దున్నుకుని చదును చేసుకోవటం తప్పనిసరి. నిమ్మ పంట నీటి పరంగా చాలా సున్నితంగా ఉంటుంది. పాదుల వద్ద ఎక్కువగా నీరు నిల్వ ఉండకుండా చూసుకునేందుకు తగిన చర్యలను చేపట్టాలి. అందుకే పర్వత ప్రాంతాల్లో దీనిని సాగు చేస్తుంటారు. బయట ఎన్నో నిమ్మ రకాలున్నా తెలుగు రాష్ట్రాల రైతులు ఎక్కువగా పెట్లూరు సెలక్షన్ 1 కానీ బాలాజీ రకం కానీ వాడటం జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక సాగు చేసుకునే రకాన్ని ఎన్నుకున్నాక నర్సరీల్లో మొలకలను తయారు చేసుకోవాలి. సాధారణంగా గత పంటకాల విత్తనాల నుంచి కానీ కాండోత్పత్తి ద్వారా కానీ నిమ్మ మొలకలను సిద్ధం చేసుకోవాలి. నిమ్మ ఖరీఫ్ పంటకు చెందింది కాబట్టి దీన్ని జూలై నుంచి ఆగస్టు మధ్య నాటుకోవాలి. నేలను బాగా చదును చేసుకున్న తర్వాత 75 సెంటీమీటర్ల పరిమాణంలో చిన్న గుంతలను సిద్ధం చేయాలి. మొక్క మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడు నీటిపారుదల ఏ విధంగా ఉంటే దిగుబడి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి వేసవిలో తరచూ నీరు ఉండేలా చూసుకోవటం తప్పనిసరి. ఇక వానాకాలం మరియు శీతాకాలంలో వాతావరణాన్ని బట్టి నీటిని పట్టడం చూసుకోవాలి. అయితే మొక్కలకు అధిక నీరు చేరితే దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా నీటి పారుదలలో ఉప్పు నీరు చేరితే అధిక నష్టాలు తప్పవని నిపుణులు అంటున్నారు. ఈ పంటలో కలుపు మొక్కలు పెద్ద అవరోధమేమీ కాదు. వీటిని చేతులతో కానీ సహజ పద్ధతులతో కానీ రూపుమాపొచ్చు. మరోవైపు ఈ పంటకు ఎన్నో చెదల ద్వారా వచ్చే వివిధ రోగాలు దిగుబడిపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. వీటిలో ముఖ్యంగా గజ్జి తెగులు, ఆకుముడత, కాండం తొలిచే చెదలు వంటివి చాలానే ఉండగా పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటి నివారణకు చాలా మార్గాలే ఉన్నప్పటికీ రోగాన్ని బట్టి నిపుణులను కలిసిన తర్వాత సరైన పరిష్కారాన్ని కనుక్కోవాలి. ఈ
నిమ్మ పంట 20 నుంచి 25 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా 2 నుంచి 3 సార్లు కోతను కొయ్యొచ్చు. సాధారణంగా నిమ్మ పంట 2 నుంచి 3 సంవత్సరాల వయసు నుంచి దిగుబడిని ఇస్తుంది. ఈ వయసులో సగటున చెట్టుకి 50 కాయలను పొందొచ్చు. ఇక పూర్తి సామర్థ్యం వచ్చిన తర్వాత ప్రతి చెట్టు నుంచి సంవత్సరానికి దాదాపు 600 కాయలను కొయ్యొచ్చు. చివరగా పంట కోత పూర్తయిన తర్వాత 7 నుంచి 9 వారాల పాటు 10 నుంచి 80 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత మధ్య 85% తేమను కోల్పోకుండా నిమ్మకాయలను నిల్వ చేసుకోవాలి.